బిగ్ బాస్ హౌస్‌లో 14వ వారం నిఖిల్‌లో ఇంటి సభ్యులే కాదు, బయట చూస్తున్న ఆడియన్స్ కూడా విశ్వరూపం చూశారు. అయితే నామినేషన్స్‌లోకి అందరూ ఎళ్లారు కానీ, ఫోటో నిన్న మనం అనుకున్నట్టుగానే నామినేషన్స్‌కి సంబంధించిన ప్రక్రియ ఉంటుందనమాట. అయితే ఎవరు సేఫ్‌గా ఉండకూడదు అని చెప్పేసి అక్కడ ఫోటో పెడతారు. ఆ ఫోటోని వచ్చి నామినేట్ చేసి, ఆ ఫోటోని తగలెట్టారు. సో, గౌతమ్ వచ్చేసరికి నిఖిల్‌ని నామినేట్ చేస్తాడు యాజ్ యూజువల్. అయితే ఇక్కడ గౌతమ్ పాయింట్ ఏంటి అంటే, పృథ్వీనేమో నువ్వు పక్కకు తీసుకెళ్ళి చెప్తావు. తను ఏరా అన్నా, ఒరేయ్ అన్నా నువ్వు నామినేషన్ చెయ్యవు. నన్నెందుకు నామినేషన్ చేస్తున్నావు అంటే, అసలిక్కడ సిల్లీ పాయింట్. బిగ్ బాస్‌లో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. పక్కకు తీసుకెళ్ళి పదే పదే చెప్తాడు గానీ, నామినేషన్స్‌లో చెప్తే మళ్ళీ అదే నిఖిల్ తప్పంటారు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఎంతసేపు గౌతమ్ నేను సోలో ప్లేయర్‌ని, నేను ఇండివిడ్యువల్ ప్లేయర్‌ని అన్నప్పుడు నామినేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి కదా! అవేదో సిల్లీ పాయింట్స్ అని అనుకోకూడదు. ప్రతి చిన్నది బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద పాయింటే. అయితే నువ్వు యష్మిని ఆహ్, అక్క అన్నావు అనేది పాయింటే కాదసల ఆ రోజు. నువ్వు ఆ రోజు బుక్ విసిరేసావు. పానిపట్టు టాస్క్‌లో నువ్వు ఆహ్, బిగ్ బాస్ ఇచ్చిన బుక్ విసిరేసావు. ఆ బుక్ విసిరేయడం వల్ల ట్రిగ్గర్ అయ్యాను అని జెప్పేసి చెప్పడం అనేది మెయిన్ పాయింట్. అయితే ఇక గౌతమ్ ఈరోజు చాలా పెద్ద తప్పు చేశాడు. నోరు జారాడు. ఏంటంటే మ్యాటర్ నువ్వు యష్మిని వాడుకున్నావు అనేది చాలా పెద్ద తప్పు. ఆ మాట అన్నాడు గౌతమ్. అయితే ఇంకా నిఖిల్ కోపమొచ్చి ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. పక్కకెళ్ళి మూసుకు కూర్చో అని జెప్పేసి అంటాడు. నిజం ఈ మాట అసలు ఎవ్వరు అనుకోరు ఫ్రెండ్స్. అక్కడ నిఖిల్, యష్మినే కాదు ఎవ్వరున్నా సరే. ఆఖరికి ఇద్దరు అబ్బాయిలున్నా లేదా ఇద్దరు అమ్మాయిలున్నా కూడా వాడుకున్నావు, వాడుకొని వదిలేసావు అనటం అనేది నిజంగా చాలా పెద్ద పొరపాటు. ఇది గౌతమ్ అస్సలు అని ఉండాల్సింది కాదు. దాంతో నిఖిల్ ట్రిగ్గర్ అయ్యాడు. అసలు ఆ మాట సీత అన్నందుకే 3 3 వారాలు తనసలు కోలుకోలేకపోయాడు. అంతేకాదు ఇక్కడ ఒక నిఖిల్‌నే కాదు తనసలు తప్పు పట్టడం. ఇక్కడ గౌతమ్ అన్న మాటలు యష్మికి గూడా పరోక్షంగా ఎఫెక్ట్ ఇస్తాయి. తను ఎలిమినేట్ అయిపోయినప్పటికి కూడా మా అందరూ చూస్తూ ఉంటారు కదా! ఏం వాడుకున్నాడు? ఎలా వాడుకున్నారు? మోసం చేశాడా? ఇటువంటివన్నీ ఉంటాయి. అసలు నిఖిల్, యష్మి చాలా క్యూట్. గౌతమ్ వచ్చి నువ్వు నాకు క్రష్ అన్నంత వరకు కూడా మనకి నిఖిల్, యష్మి ఇద్దరు ఒక కొంచెం ఇన్‌ఫాక్చుయేషన్‌లో ఉన్నారా? లేదా ఇద్దరు లైకింగ్‌లో ఉన్నారన్న విషయం కూడా మనకు తెలీదు. అంత సీరియస్‌గా, సిన్సియర్‌గా, డిసిప్లిన్‌గానే ఉంటారు వాళ్ళు.